దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పటి వరకు పాటలు పాడి ప్రభు నామని మహిమపరిచి ఉన్నాం. మరి మనం ఇప్పుడు శ్రేష్టమైన సమయంలోకి వచ్చి ఉన్నాం. ఆయా ప్రాంతాల్లో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు జోసెఫ్ కిషోర్ అయ్య గారు మన మధ్య ఉండడం ఎంతో ఆశీర్వాదకరం. కనుక మన సమయబద్ధం కాబట్టి అయ్య గారిని మరి క్లాప్స్ ద్వారా అయ్య గారిని ఆహ్వానిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మహాగణుడు మన రక్షకుడైన క్రీస్తు వారి ఘనమైన నామంలో ఈ ప్రత్యేక శుభవేళ ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ ప్రభుని వందనాలండి. చాలా సంతోషం. నేటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి దేవజనులు, దేవుని సేవకులు, సుబాని గారికి, ప్రియులు పాస్టర్ గారు సుబాని గారికి, పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అది మాత్రమే కాదు, ఈ నేటి కార్యక్రమంలో మరి వేదిక మీద ఉన్నటువంటి దేవుని సేవకులు, దైవజనులు, మరి పెద్దలు, నాకు దాదాపు ఒక 25 సంవత్సరాలు పైబడి పరిచయం. అడ్డ రోడ్లో దేవుని పరిచయం చేస్తున్నారు. సంజీవరావు గారిని బట్టి ప్రత్యేక వందనాలు. అలాగే ప్రియ తమ్ముడు పాస్టర్ గారు ఆమోస్ గారు, అలాగే సోదరుల ఆశీర్వాదం గారు, వీరిని చూచేటువంటి గొప్ప తరుణాన్ని ఇచ్చాడు ప్రభు పరిశుద్ధాత్ముడు. చాలా కాలం తర్వాత మరొకసారి ఈ కొత్తపల్లి ప్రాంతాన్ని రావడానికి దేవుడు కృపనిచ్చాడు. నేను తెలుసా అన్న ఒకసారి చేయి పైకెత్తండి. నేను తెలుసా? అందరికీ తెలుసు. క్రిస్మస్కి వచ్చాను, ఆ ప్రక్కన పాస్టర్ గారు ఉన్నారు, వారి సభలకు వచ్చాను. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పల్లెలో క్రిస్మస్కి వచ్చాను. ఈరోజు మళ్ళీ ఇక్కడ రావడానికి దేవుడు తన కృపనిచ్చాడు. నేను ఇక్కడ రావడానికి సుబానయ్య గారిని పరిచయం చేసినటువంటి మరి బాబు రమేష్ గారు, మన తబలా కొడుతున్నారే, మాకు బంధువులు, మా బామ్మర్ది గారు, మరి దేవుని బిడ్డ సోదరుడు రమేష్ గారికి నా ప్రత్యేక వందనాలు. అలాగే తమ్ముడు విలసన్ గారిని, అలాగే తమ్ముని కూడా చూడడానికి దేవుడు కృపనిచ్చాడు. వారిని పట్టుకుని నేను ప్రభుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం. క్రిస్మస్ అంటే ఏంటండి? సమాధాన పండుగ అన్నవారు గట్టిగా చప్పలు కొట్టండి. ఏ పండుగ ఇది? సమాధాన పండుగ. క్రిస్మస్ అంటే ఏంటి? దావీదు పట్టణమందుల రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, భయపడకుడి అని చెప్పి మాట చెప్పింది. భయాన్ని తీర్చేటువంటి పండుగ క్రిస్మస్. క్రిస్మస్ అంటే భయాన్ని తొలగించేటువంటి పండుగ. మనం ఏ భయంతో ఉన్నాం? ప్రపంచమంతా ఏ భయంతో ఉంది? ఒక్కటే భయం, మరణ భయం కదండి. చచ్చిపోతామంటే ఇంక అంతకంటే భయం లేదండి, మరణ భయం. ఆ మరణ భయాన్ని తీసివేయడానికి, మరణాన్ని సంస్కృతంలో మృతం అన్నారు, మృతాన్ని అమృతంగా చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మరణం అనేది క్రైస్తవుని గొప్ప విజయం అని ప్రకటించాడు. మరణం అనేది ముగింపు కాదు, పెద్ద ప్రారంభం అని తెలియపరిచాడు. కాబట్టి క్రిస్మస్ అని అంటే అభయం. చెప్పండి, క్రిస్మస్ అంటే అభయం. భయం కాదు, అభయం. భయాన్ని తొలగించాడండి. అంతేకాదండి, క్రిస్మస్ అంటే ఆయనకి ఇష్టమైన ప్రజలకు సమాధానం, సంతోషం, అభయం, దేవాతి దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వచనకరమైనటువంటి పండుగ ఈ పండుగ. సుమారు ప్రపంచంలో 204 దేశాలు ఉన్నాయి. 196 దేశాలు చేసే పండుగ ఈ పండుగ. గట్టిగా చప్పలు కొట్టండి. మీకు తెలుసో తెలీదో, ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా చేసే పండుగ ఏదైనా ఉందంటే ఇదే. అర్థమైందా? మన పండుగలు చాలా ఉన్నాయి. హిందువుల పండుగ మేమే చేసాం, అర్థమవుతుందండి. కానీ ఆ పండుగలు మన భారతదేశానికే, అదినో మన ఆంధ్రప్రదేశ్కే కొన్ని పండుగలు. కానీ ఈ ప్రపంచం, ఈ పండుగ ఉందే, ఇది ప్రపంచం అందరూ చేస్తారు. పాకిస్తాన్ దేశంలో కూడా చేస్తారు క్రిస్మస్. నిజం, పాకిస్తాన్లో కూడా చేస్తారు ముస్లిమ్స్ అందరూ కూడా. ఇది పండుగ, యూనివర్సల్ పండుగ. ఎందుకంటే నా ప్రభు యూనివర్సల్ గాడు కనుక. అందరికీ కలిగిన వాడు, అందరికీ చాలిన వాడు, అందరికీ కావలసిన వాడు ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం. అప్పుడు మనం ఏం చేయాలి?
మనందరం దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి. దేవుడు కులాన్ని స్థాపించడానికో మతాన్ని స్థాపించడానికో ఏదో ఒక చిన్న సంఘాన్ని కట్టడానికో రాలేదండి. ఒక కులానికి సంబంధించినోడు కాదు యేసయ్య. యేసయ్య అందరికీ దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంతమంది దేవుడైనా గట్టిగా చెప్పండి. ఎంతమందికి? అందరికీ దేవుడు అండి. అంతటి గొప్ప దేవుడు ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. మరి అలాంటి యేసు ప్రభుని మనం స్వీకరించాలి వద్దా? యేసు ప్రభు అంటే ఆళ్ళ దేవుడు ఏళ్ళ దేవుడు, ఆ కులానికి ఈ కులానికి అన్నారు, అంట కడుతున్నారు. అబ్బే కాదు. మీకు తెలుసో తెలీదు, ప్రపంచంలో కులమే లేదు. మన భారతదేశానికి పట్టిన భ్రష్టత్వం కులం అనేది. కానీ ప్రపంచ దేశాలు, అమెరికాలో కులం ఉందా? ఇజ్రాయెల్ దేశంలో కులం ఉందా? కులం లేదు ప్రపంచంలో. దేవుడు కులాన్ని పుట్టించలే, మనిషిని పుట్టించాడు. ఆ మనిషి తమ తమ వృత్తిని బట్టి కులాన్ని పుట్టించుకున్నారు. మనుషులు పుట్టించుకున్నటువంటి మతంలో మత్తుపట్టి మతి భ్రమించిన వారిగా మనుషులు తిరుగుతుండగా మహనీయుడైన యేసయ్య మనిషిగా నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు, మనుషులమైన మనలను బ్రతికించడానికి. దేవునికి స్తుతి చెప్పండి. కాబట్టి క్రిస్మస్ పర్వదినాల్లో పండగ చేయటం ముఖ్యమని కాదని, కానీ ఎవరికి పండుగ? ఆయనకి ఇష్టలైన వారికి. ఎవరికి అభయం? ఆయనకి ఇష్టలైన వారికి. ఎవరికి సమాధానం? ఆయనకి ఇష్టలైన వారికి. ఎవరంటే ఇష్టం? ఎవరైతే వారి జీవితాన్ని దేవునికి సమర్పిస్తారో. ఇతడును అబ్రహాము కుమారుడే. ఎవరిని బట్టి అన్నాడు ఈ మాట? పాప క్షమాపణ పొంది దౌర్భాగ్యతను విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి దుర్ఘాతలన్నీ కూడా పారత్రోలి తన జీవితంలో ఏ పాపం లేనివాడిగా నిష్కల్మషుడిగా నిలబడిన జక్కయ్యను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే. దేవునికి స్తుతులు చెప్పండి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని దేవునికి సమర్పించాలి. ఈ క్రిస్మస్లో సమర్పణ అనేది కూడా ఉంటుంది. క్రిస్మస్ అంటే సమర్పణ. ఏం సమర్పించాలి? మన బ్రతుకును, మన హృదయాన్ని ప్రభుకి సమర్పించాలి. అందరికీ హృదయముంది, యేసుకు చోటేది, యేసుకు చోటేది, అవని అంతా ఆయనదే, అయినా స్థలమేది. అవని అంటే లోకం. లోకమంతా ఎవరిదే? చెప్పాలి, నోరికి చెప్పండి. లోకమంతా ఎవరిదే? ఎంత ఉద్యోగం ఉన్నారు వాళ్ళు, మీకు లేదు అది. చెప్పండి, లోకమంతా ఎవరిది? మరి లోకమంతా అయిందన్నప్పుడు ప్రభు పుట్టడానికి స్థలం ఇచ్చారా? మనందరికీ హృదయం ఉందా లేదా? ఎట్లా చెప్పాలి, ఉందా లేదా? లేదా? ఉందగా. అది దేవునికి ఇవ్వండి. దేవునికి స్తుతులు చెప్పండి. మనందరికీ హృదయముంది, యేసుకు చోటేది, యేసుకు చోటేది, అవని అంత ఆయనదే, అయినా స్థలమేది, అవని అంత ఆయనదే, అయినా స్థలమేది, అందరికీ హృదయముంది, యేసుకు చోటేది, అందరికీ హృదయముంది, యేసుకు చోటేది, యేసుకు చోటేది, అవని అంత ఆయనదే, అయినా స్థలమే. చెప్పండి, అవని అంత ఆడంటే పాడాలి. అవని అంత ఆయనదే, ఎవరిపాలి? అవని అంత ఆయనదే, అయినా స్థలమేది, లోకమంతా ఆయనదే, అయినా స్థలమేది, లోకమంతా అయినా స్థలమేది, మనందరికీ హృదయముంది, అందరికీ హృదయముంది, యేసుకు చోటేది, యేసుకు చోటేది, అవని అంత ఆయనదే, అయినా స్థలమేది, అవని అంత ఆయనదే, అయినా స్థలమేది. పశువులు తమ యజమానుని స్వరమెరుగును,
నన్ను దైవసుతునికి స్థలమివ్వగలేరే. పశువులు తమ యజమానుని స్వరమెరుగును గాని నన్ను దైవసుతునికి స్థలమివ్వగలేరే, స్థలమివ్వగలేరే. అవనియంత ఆయనదే అయినా స్థలమేది, అవనియంత ఆయనదే. మన మధ్య నేను మీటింగ్ వెళ్తున్నాను. ఒక మీటింగ్ వెళ్తుంటే ఆ రోడ్డు అంతా గేదెలు ఉంటాయి కదా, ఆ గేదెలు మూసేసాయి. మొత్తానికి కారు వెళ్ళినట్లే. ఆ కొట్టేవాడు కొట్లాడు వెనకాల వెళ్తున్నాడు ఇలాగా. అప్పుడు నేను దించి అద్దం దించి, బాబు కొద్ది కొట్టవే అంటే, అవి వెళ్ళవండి. మరి ఎలాగే మేము వెళ్ళొద్దా? కొద్ది కొట్టినానండి. ఏ లక్ష్మి తప్పుకో అన్నాడు. ఎవరిని? ఎవరైనా లక్ష్మిలు ఉంటే అనుకోవద్దు. ఏ లక్ష్మి తప్పుకో, కారు వెళ్తుందంట, తప్పుకో. ఏ రాఘవా అన్నాడు. ఎవరిని? తప్పుకున్నాయి అవి. పశువులు తమ యజమానుని స్వరము తెలుసు, గాడిద తన సొంత వాణి దొడ్డి ఎరుగును. నా పిల్లలకు నీకు అర్థమవుతుందా? పశువులకు తెలుసు వాటి యొక్క స్వరం. నా యజమాను నేను పిలిచాడు లక్ష్మి అని, నేనంటే ఎంత ప్రేమో వాడికి. వాడు చెప్పింది వినాలని టక్కని తప్పుకుంది. రే రాఘవా నిన్నే వెళుతున్నానులే అని అడుగు తప్పుకున్నాడు. నీకు అర్థమవుతుందా? అవి వింటున్నాయి. నువ్వు వింటున్నావా ప్రభు మాట? మీకు తెలుసా ప్రభువు చెప్పిన ప్రతి మాట చేపింది. కాకులు విన్నాయి. కాకులు అసలు ఎవరి మాట వింటాయా? చేతిలో ఉన్నాయి పట్టుకుపోతాయి. కాకులు విన్నాయి. గాడిదింది. చెప్పండి ఏమింది? గాడిదింది. సింహాలు విన్నాయి. సింహాలు విన్నాయి. ఆకాశంలో ఉండే పక్షులు, ఎవరిని కనబడుతున్న ప్రతిదీ, ప్రకృతి అంతా ప్రభు మాటింది. కానీ మాట వినవాడు ఎవడంటే, అర్థమవుతుందా? మనమే. మనుషులు మాట, ఎందుకంటే మన మనుషులు కదా. ఆయన చేతులారా చేశాడండి మనల్ని. ఆయన స్వారూప్యాన్ని ఇచ్చాడు. అర్థమైందా? ఆయన అందాన్ని మనకిచ్చాడు. ఆయన శిరస్సు మన చిరుపాదం వరకు కూడా ఆయనలాగా మనం తయారు చేశాడు. అంచేత మనం ఆయన మాట వినాం. మనకు కొంచెం ఇది, ఎందుకంటే మనం రాజు బిడ్డలం కదా, ఆయన బిడ్డలం కదా, ఆ ఫోజు కొంచెం ఉంటుందండి. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో చెబుతున్నాను, పశువుల కంటే హీనంగా మనం ఉండకూడదు. పశువులు వాటి యజమానులు మాట వింటున్నాయి. మనం కూడా మన యజమానుడైన క్రీస్తు మాట మనం వినుదుముగాక. ఆయన చెప్పినట్లుగా బ్రతకాలి. మన దేవునికి స్తోత్రం. పసిబాలుడు జన్మింప పశుల తొట్టె పరుపాయి, తలవాల్చగ విశ్రమింప నిలువనిచ్చే లోకం. పసిబాలుడు జన్మింప పశుల తొట్టె పరుపాయి, తలవాల్చగ విశ్రమింప నిలువనిచ్చే లోకం. నిలువనిచ్చే లోకం. అవనియంత ఆయనదే అయినా స్థలమేది, అవనియంత ఆయనదే అయినా స్థలమేది. అందరికీ హృదయముంది యేసుకు చోటేది, అందరికీ హృదయముంది యేసుకు చోటేది, యేసుకు చోటేది. అవనియంత ఆయనదే అయినా స్థలమేది, అవనియంత ఆయనదే అయినా స్థలమేది, అయినా స్థలమేది, అయినా స్థలమేది, అయినా స్థలమేది. హల్లెలూయా. అందరూ చెబుదాం హల్లెలూయా. ఎంత అద్భుతంగా మీ ముందు ఉన్నాను కానండి. ఒకప్పుడు ఇలా పాడేవాళ్ళని కొట్టడానికి వెళ్ళినోడిని, ఇలా పాడేవాళ్ళని చంపడానికి వెళ్ళినోడిని, ఇలా కూర్చున్న కూటాన్ని పాడు చేసినోడిని, ఇలాంటి అయ్యగారులు అందరినీ బెదిరించినోడిని. ఎలాంటి శుభాని అయ్యగారు లాంటి పాస్టర్ గారిని, ఇదిగో మా సోదరులు ఉన్నారే, ఇలాంటి సేవకులని చాలా బూతులు ఆడేవాడిని. పాస్టర్లను పట్టుకుని చాలా దుర్మార్గంగా మాట్లాడాను. ఏసన్ గారు తెలుసా మీకు? ఆయన చంపడానికి ఇంతపాటు గొడ్డలు పట్టుకుని వెళ్ళాను. ఒక రాత్రి కోట మా పాట ఇవ్వలేదని ఇంతకి. మేము అప్పుడు కూడా పాడేవాడు నువ్వు అంటే పాడేవాడు. మరి నేను అదేంటో రౌడీజం ఉన్నప్పుడు తాగితే నాకు ప్రభు పాటలు వచ్చాయి. ఏంటంటే
లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా తాగామనుకుంటే రౌడీలింగ్ కదా, నా మీద మర్డర్ కేసులు ఉండేవి, భయంకరమైనటువంటి దుర్మార్గుడిని. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడన్నా తాగినప్పుడు అలా ప్రభు పాటలు వచ్చాయి మనకి. ఏం పాటలు? దేవ పాపిని ఇది నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరునై, అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరునై, సంచరించితి చీకటిలో వంచన చేసితినందరినో, వంచన చేసితినందరినో. దేవ పాపిని నిన్నాశ్రయించాను. బాగా తాగేసి తాగకపోతేనేమో సినిమా పాటలు పాడేవాడిని. అప్పట్లో తాగినప్పుడు ఇంకో పాట వచ్చేది మనకి, నాలోని ఆశా జ్యోతి నీవేనని. నాలోని ఆశ వచ్చా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించినావా, నా జీవనాథ. ఇలాగా